హాయ్ అండి. బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, లంచ్ బాక్స్కైనా, డిన్నర్లో అయినా, ఏ టైంలో అయినా కర్రీతో పని లేకుండా మంచి రెసిపీ చేసేద్దాం రండి. ఉల్లిపాయలు తీసుకొని ఇలా పల్చగా పొడవుగా కట్ చేసి టీ స్పూన్ ఉప్పు వేసి ఇలా నాజుగ్గా కాకుండా ఇలా బలంగా నలిపేసి 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా తీసి ఉల్లిపాయ ముక్కల్లో పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసి ఉప్పు కొంచెం వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చపాతీ సైజులో పిండి తీసుకొని పల్చగా రెండింటిని రోల్ చేసి ఒక దానిపైన మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ వేసి ఇంకోటి దానిపైన వేసి ఇలా ప్రెస్ చేసి వీటిని 4 పీసుల్లాగా కట్ చేసి ఇలా రోల్ చేసి ఇలా చేసి పెట్టుకున్న పిండి ముద్దని పొడిపిండి చల్లి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసి పెనం మీద వేసి ఆయిల్తో కానీ ఆయిల్ లేకుండా కానీ నచ్చినట్టు కాల్చుకోవడమే. ఎంతో టేస్టీగా ఉల్లిపాయ లచ్చా పరాటా రెడీ. నచ్చితే 1 లైక్ ప్లీజ్.